మేయర్ను పీఠందించేందుకు కూటమి వ్యూహం, అవిశ్వాసం నెగ్గేలా వైసీపీ ప్రయత్నాలు. ఇవాళే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. మలేషియా నుంచి విశాఖకు కూటమి కార్పొరేటర్లు, క్యాంపు నుంచి మిస్ అయిన సుజాత కూటమికి మద్దతిస్తున్నట్టు మళ్లీ ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం, జనగామ, కర్నూలు జిల్లాల్లో వర్షం, అనేక ప్రాంతాల్లో తడిసిన పంట. హైదరాబాద్ లో వర్షానికి కూలిన చెట్లు, రంగంలోకి డిఆర్ఎఫ్ బృందాలు. కంచన్బాగ్ లో అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం. అబిడ్స్ లో కూలిన క్రేన్, నిర్మాణంలో ఉన్న భవనంలో ఘటన, వాహనాలు, ఇళ్లు ధ్వంసం. చెత్త నుంచి సంపద సృష్టి సాధ్యం. ఈ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ థీమ్ తో ముందుకెళ్లాలి. ఇవాల్టి స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు ట్వీట్. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా, బీ ద బాస్. జపాన్ లో రేవంత్ బృందం పర్యటన, ఇండియా జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ కు హాజరు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలపై ప్రెజెంటేషన్. ఎంఎంటీఎస్ రైలు ఘటనపై ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అత్యాచార యత్నమే జరగలేదన్న కేసులు, రీల్స్ కాదు లైంగిక దాడి అంటున్న బాధితురాలు. భూభారతి ద్వారా రైతులు, పేదలకు న్యాయం. కేసీఆర్ మితిమీరి అప్పులు చేశారు. మంత్రి పొంగులేటి కామెంట్. త్వరలో స్వదేశానికి తీసుకొస్తాం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భరోసా. మస్కట్ లో కార్మికులతో వీడియో కాల్. త్వరలో జిల్లాల బాట పట్టనున్న పవన్, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం. బాధితుల నుంచి నేరుగా అర్జీల స్వీకరణ. 4 నెలలుగా చోరీలు పెరిగాయి, ఇది పోలీసుల వైఫల్యమే. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం. ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణల కలకలం, వ్యాపారవేత్త ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు. అవాస్తవమన్న రాచకొండ సిపి సుధీర్ బాబు. యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ ఉండబోదు, 2000కు పైబడి లావాదేవీలపై ట్యాక్స్ అంటూ ప్రచారం, ఖండించిన కేంద్ర ప్రభుత్వం. 1,00,000 మార్కును టచ్ చేస్తా అంటున్న గోల్డ్, నగల దుకాణాల్లో తగ్గిన పసిడి అమ్మకాలు, స్కీమ్స్ లో జాయిన్ అవుతున్న జనం. బీజేపీ వ్యూహాలు ఇక్కడ పనికిరావు, ఢిల్లీకి తమిళనాడు తలొగ్గదన్న స్టాలిన్. ఏ షా వచ్చినా ఏమీ చేయలేరని కామెంట్. నోయిడాలో అగ్ని ప్రమాదం, రహదారి పక్కన చెత్త కుప్పల్లో మంటలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో అలుముకున్న పొగ. భారతీయ సంస్కృతి వారసత్వానికి చారిత్రక గుర్తింపు, యునెస్కో రిజిస్టర్లో భగవద్గీత. భరతముని రచించిన నాట్య శాస్త్రానికి దక్కిన చోటు. యుక్రెయిన్ తో శాంతి చర్చల్లో పురోగతి, సంక్లిష్ట అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. రష్యా ప్రకటన. బెంగళూరుపై పంజాబ్ గెలుపు, 95 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన కింగ్స్. 11 బంతులు మిగిలిండగానే ముగింపు.